ఓం నమో నారాయణ అష్టాక్షరి మంత్రం జపిస్తే చాలు అష్టాదశ పురాణాలను పఠించినంత ఫలం దక్కుతుంది. నారాయణ అనే స్వామి నామం తలుచుకుంటే చాలు విముక్తి లభిస్తుందని చెప్పారు. అలాంటి దివ్య మహత్తు ఉన్న నారాయణ స్వరూపంలో శ్రీ మహావిష్ణువు ఎంతో అరుదుగా ప్రకటితమవుతాడు. అలా లక్ష్మీనారాయణమూర్తిగా స్వామి కొలువుదీరిన విశిష్ట వైష్ణవ క్షేత్రం అనంతపురం జిల్లా కసాపురం గ్రామం శ్రీ లక్ష్మీనారాయణ స్వామి సన్నిధానం. గుంటకల్ నివాసి తలారి పరశురాముడు శకుంతలమ్మ దంపతులు కలలో అనిపించి లక్ష్మీనారాయణ స్వామి వారికి ఆలయాన్ని నిర్మించాలని ప్రతీతి. ఈ ఆలయ ఆవిర్భావానికి, స్వామి తరలి రావడానికి గల నేపథ్యానికి ఆసక్తికరమైన కథనాలు విస్తృత ప్రచారంలో ఉన్నాయి. శ్రీరామచంద్రుడు ఆంజనేయ స్వామికి ఇచ్చిన మాట ప్రకారం ఇచ్చుటకు వస్తున్నాడు. కశ్యక మహర్షికి పరశురాముడు స్వామి ఇచ్చుట బోధానం చేశాడని స్థల చరిత్ర ప్రకారం తెలుస్తుంది అన్నారు. అనంతరం పరశురాముడు మాట్లాడుతూ, ఈరోజు ఇంతమంది పెద్ద సంఖ్యలో కుల సంఘాల ప్రతినిధులు పెద్దలు పాల్గొనడం చాలా సంతోషకరంగా ఉందని, అందరూ మేము సైతం అంటూ లక్ష్మీనారాయణ సేవకు ముందు ఉంటామని, 19/2/2024 జరుగు మహోత్తర ఊరేగింపు కార్యక్రమాన్ని పెద్ద సంఖ్యలో వేలాది మంది పాల్గొని బీరప్ప గుడి నుండి కసాపురం వరకు భజనలు, కోలనలు సాంప్రదాయబద్ధంగా లక్ష్మీనారాయణ స్వామి మూల విరాట్ మహావిజయ యాత్రను దిగ్విజయం చేస్తామని తెలపడం చాలా సంతోషకరమని అన్నారు. అలాగే 22/2/2024 విగ్రహ ప్రాణ ప్రతిష్టాపన కార్యక్రమం వేలాది సంఖ్యలో పాల్గొంటామని తెలిపినందుకు ధన్యవాదాలు ఆలయ కమిటీ తరపున తెలియజేయడం జరిగింది. అన్ని కుల సంఘాల నాయకులు, పెద్దలు, ఆలయ ట్రస్ట్ కమిటీ, అన్నదాన సేవకులు పెద్ద సంఖ్యలో పాల్గొనడం జరిగింది. ఈ నెల 19వ తారీఖు పెద్ద ఎత్తున ఇక్కడ బీరప్ప గుడి దగ్గర నుంచి శ్రీ శ్రీ లక్ష్మీనారాయణ స్వామి గుడి వరకు వీళ్ళందరూ కూడా వేలాది మందిని మేము తీసుకొని వస్తాం. అనంతపురం జిల్లా నుంచి పాల్గొంటున్నారు. ఆ కార్యక్రమం శోభాయాత్ర చేస్తున్నారు. ప్రధానంగా ఈ గుడి విశేషం ఏంటంటే వీళ్ళందరూ కూడా ప్రకటిస్తున్నారు, మేము హిందువులం, మాకు కులాలు ఉండొచ్చు, మాకు కుల సమానతలు లేవని ప్రకటిస్తున్నటువంటిది ఈ గుంతకల్లు యావత్ భారతదేశానికి కూడా ఆదర్శము. అంటే సమాజం మారిందనే దానికి వీళ్ళు ఒక మంచి ఉదాహరణ. దేవాలయంలో అందరికీ సమానమైన హక్కులు ఉంటాయని అందరూ కూడా తెలియజేస్తున్నారు. పరశురాం గారు కావచ్చు, గుంతకల్లు కావచ్చు, వాసులందరూ కూడా మీ హృదయాల విశాలమే. కాబట్టి శ్రీ 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 లక్ష్మీనారాయణ స్వామి దేవస్థానం కూడా కసాపురం అయితే ఎంత పేరు ప్రఖ్యాతులు వచ్చాయో అక్కడికి వచ్చే భక్తులందరూ కూడా వస్తారు. మన హృదయాలు ఎంత విశాలమైతే భగవంతుడు కూడా మనకు అందరూ అంతగా సహకరిస్తాడు. కనుక గుంతకల్లు పట్టు అన్ని కుల సంఘాల అన్నిటి నుంచి కూడా పాల్గొని అనంతపురం జిల్లాలో ఉండేటువంటి వేలాది భజన బృందాలు ఆ రోజు తప్పనిసరి పాల్గొంటాయి. తిరిగాం, అందరూ కూడా సంతోషంగా ఉన్నారు. కాబట్టి ఈ నెల 19వ తారీఖు జరిగే ఉదయం బీరప్ప గుడి దగ్గరికి కనీసం ఒక 20,000 మందితో పెద్ద ఎత్తున శోభాయాత్ర చేస్తాం. శ్రీ 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 లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం యొక్క విశిష్టత తెలియజేస్తూ హిందూ మతంలో కుల సమానతలు లేవు, కానీ నిజంగా కుల సమానతలు ఉండాలనే వ్యక్తి హిందూ ధర్మానికి వ్యతిరేకం అనేది తెలియజేస్తూ ఈ శోభాయాత్ర జరుగుతుంది. జానపద కళలను కాపాడుకునే ఉద్దేశంతో అందరం కూడా ఈ 19వ తారీఖు జరిగే శోభాయాత్రను విజయవంతం చేస్తాం. జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ. జై మార్కండేయ, జై లక్ష్మీనారాయణ స్వామి నమః. ఈరోజు ఈ దేవాలయము దినదినాభివృద్ధి జరుగుతుంది. ఇది రాబోయే కాలంలో మంచి అభివృద్ధి జరుగుతుంది. ఇది మహాపుణ్యక్షేత్రం అవుతుంది. మేము కొన్ని కారణాల వల్ల మా గుడిలో ఈ నెల 12వ తారీఖు మార్కండేయ జయంతి ఉత్సవాలు జరుగుతున్నాయి. అందువల్ల మేము కొంచెం లేటుగా వచ్చాము, పేరు కూడా ఇవ్వలేదు. అన్న వాళ్ళు అయితే నేను ఫోన్ చేశారు. ఈ దేవాలయ అభివృద్ధిలో మేము కూడా వీలైనంత వరకు ఎక్కువ మంది పాల్గొని ఈ లక్ష్మణ గారికి కానీ, సుమిత్రమ్మ అన్న అక్క గారికి కానీ అన్ని విధాలా తోడ్పాటు కలిగిస్తూ దేవాలయ అభివృద్ధికి తోడ్పాటు కలిగిస్తూ ముందుకి అన్న చెప్పిన విధంగా 100 మంది కానీ 200 మంది కానీ పిలుచుకోవాల్సిన సిద్ధంగా ఉన్నామని కోరుతున్నాం. వేదిక ముందు పెద్దలకు అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఒక పెద్ద శుభదినం అనుకోవాలి. ఎందుకంటే అన్ని కులస్తులు ఒకే వేదిక తీసుకురావడం అంటే చాలా గొప్ప నిర్ణయం. ఇది ఆషామాషి కాదు. అలాంటి సాహస నిర్ణయం తీసుకుని మన అన్నగారికి కొంత కృతజ్ఞత చెప్పుకోవాలి. ఏ పని చేసినా అన్ని కులస్తులు కలిసి ఉంటే కలిసి సుఖమని ఊరికే పెద్దలు అనలేదు. మరి ఈరోజు ఏదైనా గుడి కలిస్తే వాళ్ళ సంఘం వాళ్ళు మాత్రమే మాట్లాడుకుంటారు. కానీ అన్న అలా చేయలేదు. ప్రతి కులస్తుల్ని వాళ్ళ నిర్ణయం తీసుకోవాలి, వాళ్ళ సలహాలు తీసుకోవాలి అని చెప్పేసి ఈరోజు పెట్టడం అంటే గొప్ప సాహసమైన నిర్ణయం. అంత గొప్ప నిర్ణయం తీసుకున్న మన తలారి పరశురాములు వాళ్ళ దంపతుల గారికి ఒకసారి చెప్పండి. ఎందుకంటే
కలిసి ఉంటే కలిసి సుఖమని ఊరికే అనలేరు. అది చెప్తున్నారు కానీ ఎవరు చేయడం లేదు. కానీ అది నిరూపించినాడు, ప్రత్యక్షంగా అలా నిరూపించినాడు. మళ్ళీ ఆయన నిర్ణయాన్ని మనం ప్రతి ఒక్కరు అమలు చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాడు. థ్యాంక్ యూ. యాదవ సంఘం తరపున ఎంతమంది వస్తారని చెప్పాలి? నేను కూడా చెప్పిన ఆల్మోస్ట్ అంతా 100 మంది అనుకున్నాను, చెప్పాను. ఇంకా ప్రచారం కూడా చేస్తున్నాను, అలా చెప్పాను. నా సాధ్యం 100 మంది తీసుకొస్తాను. అలాగే పరశురాముడు అన్న గారికి, చలపతిరావు సార్ గారికి, అలాగే ఈ ఆత్మీయ కుల సంఘాల ప్రతినిధులందరికీ నా నమస్కారం తెలియజేస్తున్నాను. ముఖ్యంగా అన్నగారు ఈరోజు ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేసినందుకు చాలా సంతోషము. గత 3 సంవత్సరాలుగా శ్రీ లక్ష్మీనారాయణ స్వామి వారి రాతి దేవాలయమునకు ఎంతో కృషి చేస్తున్నటువంటి పరశురాముడు అన్న గారికి నమస్కారము. అలాగే మా జంగమ లింగాయ సంక్షేమ సంఘం తరఫున మీకు ఎటువంటి సహాయ సహకారాలు అందించాలన్నా అందిస్తామని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. నా పేరు మోహన్ బాబు. నేను ఇంతటితో సెలవు తీసుకుంటున్నాను. వీర సంఘం